హాయ్ వ్యూవర్స్, మీరు క్రియేట్ చేసుకున్నటువంటి బ్లాగ్లో యాడ్స్ని ఏ విధంగా యాడ్ చేసుకోవాలో ఈ వీడియో ద్వారా మీకు చూపించబోతున్నాను. సాధారణంగా మీరు క్రియేట్ చేసుకున్నటువంటి బ్లాగ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకే, ఇది నా బ్లాగ్. ఇందులోపల చూసినట్టయితే ఎక్కడ కూడా మీకు యాడ్స్ అనేటటువంటి కనిపించట్లేదు. ఓకే, ఆ యాడ్స్ని ఇందులో రావాలంటే ఏం చేయాలో ఈ వీడియో ద్వారా మీకు చూపించబోతున్నాను. అందరూ సాధారణంగా ఏం చేస్తారంటే బ్లాగ్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేయగానే ఇక్కడ ఎర్నింగ్స్ ఉంటుంది, ఎర్నింగ్స్ పైన క్లిక్ చేస్తారు. అందులోపల బ్లాగర్ ప్లస్ గూగుల్ యాడ్సెన్స్ అని ఉంటుంది. కింద సైన్ అప్ ఫర్ యాడ్సెన్స్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే ఏమవుతుందంటే అది అప్రూవల్ కోసం కొంచెం టైం తీసుకుంటుంది. అప్రూవల్ అయిన తర్వాత మనకి యాడ్స్ అనేటటువంటి రావడం జరుగుతుంది. ఓకే, ఇదంతా ఒక స్టెప్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నానంటే ఈ విధంగా క్రియేట్ చేసిన తర్వాత ఇందులో డైరెక్ట్గా యాడ్స్ రావడం కోసం ఏం చేయాలంటే మన దగ్గర ఒక HTML కోడ్ అనేది అవైలబుల్లో ఉంది. ఓకే, ఇదంతా కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీన్ని ఏ విధంగా ఎడిట్ చేయాలి, ఏ విధంగా మనం కాపీ పేస్ట్ చేసుకోవాలి, ఇదంతా మీకు చూపించబోతున్నాను. సాధారణంగా ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఒక కోడ్ ఉంది, చూసారా? ఇక్కడ 43817 అని ఇది కోడ్ ఉంది. ఈ కోడ్ని మనం ఏం చేస్తామంటే ఈ HTML కోడ్ లోపల పేస్ట్ చేసేసుకుంటాం. ఓకే, తర్వాత మనకు URL కోడ్ అనేటటువంటి ఉంటుంది. URL కోడ్ అని అంటే ఇప్పుడు చూడండి, ఈ బ్లాగ్కి సంబంధించినటువంటి ఒక కోడ్. అది ఏంటంటే telugututos.blogspot.in అనేటటువంటి ఒక కోడ్ ఉంది. దాన్ని నేను ఏం చేస్తాను, ఇందులోపల ఇక్కడ చూసారా, ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేసేస్తాను. ఓకే, ఇదంతా కాపీ చేసి పేస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని మొత్తం సెలెక్ట్ చేసేసుకొని మన బ్లాగ్ లోపల దీన్ని పేస్ట్ చేసుకోవడం ద్వారా ఏ విధంగా యాడ్స్ అనేటటువంటి డిస్ప్లే అవుతాయి. అది ఈ విధంగానే చూద్దాం. ఇప్పుడు ముందుగా మనకి ఇక్కడ ఒక కోడ్ అని చెప్పాను. మరి ఈ కోడ్ అనేది మనకి ఎక్కడి నుంచి దొరికింది అని అంటే, మీరు ఏదైనా సరే ఇప్పుడు జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు కానివ్వండి, లేకపోతే యూట్యూబ్ లోపల ఛానల్ ఓపెన్ చేసినప్పుడు కానివ్వండి, హోస్టెడ్ అకౌంట్ అనే పేరుతో మనకి ఇక్కడ గూగుల్ యాడ్సెన్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, ఈ అకౌంట్ ఓపెన్ అవుతుంది. అది మన జీమెయిల్ ఇక్కడ ఐడి కనబడుతుంది, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ పబ్లిషర్ ఐడి అని ఉంటుంది. ఇందులోపల ఈ విధంగా కోడ్ అనేది కనబడుతుంది. దీని కోడ్ మాత్రమే మీరు కాపీ చేసుకొని ఈ HTML కోడ్ లోపల ఇక్కడ పేస్ట్ చేస్తారు. ఓకే, ఇక్కడ ఒకసారి, తర్వాత గూగుల్ యాడ్ హోస్ట్ అని ఉంది చూసారా, ఇక్కడ ఒకసారి, ఈ 2 టైమ్స్ మీరు ఆ కోడ్ని పేస్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇంకొకసారి ఏం చేస్తారంటే మీ ఏదైతే బ్లాగ్ పేజ్ యొక్క URL ఉంటుందో అడ్రస్, దాన్ని ఇక్కడ మీరు పేస్ట్ చేసేసేయండి. ఓకే, మీ బ్లాగ్ యొక్క URL అడ్రస్ ఇక్కడ పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత దీన్ని మొత్తం కూడా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసేసి కాపీ చేయండి. ఓకే, కాపీ చేశారు కదా. ఇప్పుడు మీరు బ్లాగ్లోకి వెళ్ళండి. ఓకే, ఈ డిజైన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ లేఅవుట్ ఉంటుంది, లేఅవుట్ పైన కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకే, ఇందులోపల యాడ్ ఏ గ్యాడ్జెట్ ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి HTML JavaScript ఉంటుంది, ఇదంతా మీకు ఐడియా ఉంటుంది. ఓకే, క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు పేస్ట్ చేయండి. పేస్ట్ చేసేసి సేవ్ అనండి. ఓకే, సేవ్ అన్న తర్వాత ఇప్పుడు చూడండి వ్యూ బ్లాగ్ అనండి. వ్యూ బ్లాగ్ అనగానే ఇక్కడ చూసారా, ఫస్ట్ క్రైకి సంబంధించినటువంటి ఒక యాడ్ అనేది మన బ్లాగ్ లోపల డిస్ప్లే అనేది అవుతుంది. ఈ విధంగా మీకు నచ్చిన సైజు లోపల, ఇప్పుడు చూడండి సైజ్ అని అంటే ఇప్పుడు ఈ ఎంత సైజు లోపల ఉంది, ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కనబడుతుంది చూసారా, విడ్త్ 330, తర్వాత హైట్ వచ్చేసి 280. ఇక్కడ మీరు ఏం చేస్తారని అంటే మీకు నచ్చినట్టుగా ఇక్కడ 330 ఉంది కదా, ఇక్కడ మీరు ఏం చేస్తారు 700 చేయండి, ఇక్కడ 98 చేయండి. అంటే మీకు నచ్చిన సైజు లోపల కూడా దీన్ని మీరు ఎక్కడ అంటే అక్కడ మీకు కావాల్సినటువంటి యాడ్స్ని మీరు ఇందులో బ్లాగ్ లోపల పోస్ట్ చేసేసుకోవచ్చు. ఒకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే చాలా మంది అడిగిన విషయం ఏంటంటే మరి ఇందులోపల ఈ విధంగా ఈ కోడ్ ద్వారా మనం యాడ్స్ అనేది తీసుకొచ్చుకుంటున్నాం, మరి దీని ద్వారా మనీ వస్తాయా రావా అని చాలా మంది ప్రశ్న అడుగుతున్నారు. దానికి సంబంధించి ఏంటంటే ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఈ కోడ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, గూగుల్ యాడ్సెన్స్ నుంచి వచ్చినటువంటి కోడ్ కాబట్టి దానికి అది లింక్ అయి ఉంటుంది కాబట్టి మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే వ్యూవర్స్, మీరు ఈ విధంగా యాడ్స్ అనేటటువంటి మీ బ్లాగ్ లోపల డిస్ప్లే చేసుకోండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి. మీ అమూల్యమైన సందేశాలు కామెంట్ రూపంలో తెలియజేయండి.